పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ భారత ఆర్మీకి చెందిన సమాచారాన్ని చేరవేస్తున్న పాక్ గూఢచారిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తార్నతరన్ జిల్లాకు చెందిన గగన్ దీప్ సింగ్ అనే వ్యక్తికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆర్మీ దళాల మోహరింపులు, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలతో సహా సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేసినట్లుగా గుర్తించామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ చెప్పారు. గగన్ దీప్ సింగ్ గత 5 ఏళ్లుగా ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడని, అతడి ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో పరిచయాలు చేసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ చావ్లా ఐఎస్ఐ సహకారంతో భారత్లో గూఢచర్య రాకెట్ను నడుపుతున్నాడని, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ ప్రణాళికలు తెలుసుకోవడానికి వీరిని ఉపయోగించుకున్నాడని గుర్తించారు పోలీసులు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్తోనూ అతడికి సంబంధాలున్నాయన్నారు. గగన్ దీప్ ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా దేశానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు లీక్ చేసిన ఆధారాలు లభించాయన్నారు. అంతేకాకుండా అతడికి 20 మందికి పైగా ఐఎస్ఐ ఏజెంట్లతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ చర్యల వల్ల జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత దేశంలో ఉంటూ పాక్కు గూఢచర్యం చేస్తున్న దేశద్రోహులను గుర్తించడానికి అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పాక్కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటివరకు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ భారత ఆర్మీకి చెందిన సమాచారాన్ని చేరవేస్తున్న పాక్ గూఢచారిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తార్నతరన్ జిల్లాకు చెందిన గగన్ దీప్ సింగ్ అనే వ్యక్తికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆర్మీ దళాల మోహరింపులు, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలతో సహా సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేసినట్లుగా గుర్తించామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ చెప్పారు. గగన్ దీప్ సింగ్ గత 5 ఏళ్లుగా ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడని, అతడి ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో పరిచయాలు చేసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్తో ఆశ్రయం పొందుతున్న ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ చావ్లా ఐఎస్ఐ సహకారంతో భారత్లో గూఢచర్య రాకెట్ను నడుపుతున్నాడని, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ ప్రణాళికలు తెలుసుకోవడానికి వీరిని ఉపయోగించుకున్నారని గుర్తించారు పోలీసులు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్తోనూ అతడికి సంబంధాలున్నాయన్నారు. గగన్ దీప్ ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా దేశానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు లీక్ చేసిన ఆధారాలు లభించాయన్నారు. అంతేకాకుండా అతడికి 20 మందికి పైగా ఐఎస్ఐ ఏజెంట్లతో పరిచయాలున్నట్లు గుర్తించామన్నారు. ఈ చర్యల వల్ల జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత దేశంలో ఉంటూ పాక్కు గూఢచర్యం చేస్తున్న దేశద్రోహులను గుర్తించడానికి అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పాక్కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటివరకు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ భారత ఆర్మీకి చెందిన సమాచారాన్ని చేరవేస్తున్న పాక్ గూఢచారిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తార్నతరన్ జిల్లాకు చెందిన గగన్ దీప్ సింగ్ అనే వ్యక్తికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆర్మీ దళాల మోహరింపులు, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలతో సహా సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేసినట్లుగా గుర్తించామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ చెప్పారు. గగన్ దీప్ సింగ్ గత 5 ఏళ్లుగా ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడని, అతడి ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో పరిచయాలు చేసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.